వెల్కమ్ టు ఏబీ టుడే న్యూస్. అల్లూరి జిల్లా చింతపల్లిలో స్వతంత్ర అభ్యర్థి వంతల సుబ్బారావుకు మద్దతుగా బ్రహ్మరథం పట్టిన గిరిజనులు. సుబ్బారావుకు జై అంటూ చింతపల్లి నడివీధిలో భారీ ర్యాలీ. పాడేరు అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంతల సుబ్బారావుకి బ్రహ్మరథం పట్టిన కార్యకర్తలు, ప్రజలు. 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన పార్టీ టికెట్లు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి పనసకాయ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని, ప్రతి అవ్వతాతలను, యువకులను, ప్రతి ఒక్కరిని తనను గెలిపించాలని కోరారు. శ్రీధర్ చిట్టుబాబు అండి. పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మన స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి సుబ్బారావు గారి అభిమాని నేను. సుమారుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ 36 సంవత్సరాలు ఏకదాటిగా మా సుబ్బారావు గారు పనిచేశారండి. సో కాంగ్రెస్ పార్టీ అనేది మా సుబ్బారావు గారికి చాలా అన్యాయం చేసింది, చాలా మోసం చేసింది. ఒక ఏమీ తెలియనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక కనీసం ఎటువంటి ఒక పార్టీ యొక్క ఆవిర్భావం కానీ, పార్టీ యొక్క స్థితిగతులు కానీ, పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ, అజెండా అంశాలు కానీ తెలియనటువంటి సతకబుల్లి బాబు గారికి కట్టిపెట్టడం అయితే మేము మా ప్రజానికానికి అందరికీ కలిసివేస్తుందండి. కనీసం ఒక రోజు కూడా జెండా పట్టి తిరిగినటువంటి వ్యక్తికి, ఒక రోజు కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తికి టికెట్ కేటాయించడం అనేది మా అభిమానుల యొక్క ఆవేదన. కాబట్టి దీన్ని మా మీడియా మిత్రులు కూడా పైకి తీసుకెళ్ళి మా సుబ్బారావు గారు అయినటువంటి ఈరోజు ఏజెన్సీ 11 మండలాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క కార్యకర్త ఆయన కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. స్వతహాగా కనీసం ఈరోజు ఒక టీ నీళ్ళ కోసం ₹1 కూడా ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి, భోజనం కోసం ₹1 కూడా ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు ప్రజలే బలం, ప్రజలే జనం, ప్రజలే మనం, ప్రజలే నాకు బలం అన్న ఉద్దేశంతో ఆయన ఈరోజు చింతపల్లి మండలంలో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అందుకు ఇటువంటి జన సముదాయం రావడం మా అదృష్టం, మా గొప్ప. కాబట్టి ప్రతిపక్షాలు కూడా, మిత్రపక్షాలు కూడా మాకు కొంచెం మా వచ్చినటువంటి క్యాండిడేట్ని ఆదరిస్తానని నేను మనవి చేసుకుంటూ, అన్ని సామాజిక వర్గాలు కూడా ఈ ఒక్కసారికి పనసపండు గుర్తుపై ఓటు వేసి మా సుబ్బారావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని నేను మనవి చేసుకుంటున్నాను. వంతల సుబ్బారావు పాడేరు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా ఈరోజు పోటీ చేసి అంటే ఈరోజు చింతపల్లిలో భారీగా ర్యాలీ జరిగింది. నా గుర్తు పనసకాయ గుర్తు. నాకున్నటువంటి జనాబలము, నేను ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు చింతపల్లిలో ర్యాలీ కూడా వేలాది మంది మనకి రావడం జరిగింది. నేను ఎవరికి పెట్రోల్ ఖర్చు కానీ, వారికి భోజనాల ఖర్చు కానీ, వాహన ఖర్చు కానీ నేను ఏమి కూడా రూపాయి ఖర్చు పెట్టలేదు. నా అభిమానంతో నాకున్నటువంటి జనాలు ఈరోజు వంతల సుబ్బారావుని మా జనాబలము గెలిపించాలనే ఉద్దేశంతో ఈ మారుమూల ప్రాంతాల నుండి కూడా పనసకాయ గుర్తుకే గెలిపించాలని నాకున్నటువంటి బలగము నా జనమే సుబ్బారావు అనే వ్యక్తిని అసెంబ్లీలో పంపించడానికి నన్ను మరిగా నా జనాలు ప్రయత్నాలు చేస్తున్నారు. మారుమూల ప్రాంతంలో రాత్రి అనక పగలనక నేను అసెంబ్లీలో అడుగు పెట్టి మా గళాన్ని వినిపించడానికి, మా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలకి నేను న్యాయం చేయడానికి, నేను అన్ని విధాలుగా కృషి చేయడానికి, ఈ ప్రాంతంలో అనేక బాక్సైడ్ కొండలు ఉన్నాయి, ఆ కొండలని అడ్డుకోవడానికి, ఈ ప్రాంతంలో పవర్ ప్రాజెక్టు ఉంది, దానిని కూడా ఆపడానికి, మాకున్నటువంటి జీవో నంబర్ని 3ని మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి, మాకున్నటువంటి హక్కులని కాపాడడానికి, మాకున్నటువంటి చట్టాలని కాపాడడానికి మా సుబ్బారావు ఉపయోగపడతారనేసి ఈ రోజు నాకు ఎటువంటి నేను నామినేషన్ కట్టడానికి కూడా
రూపాయి నేను ఫీజు కూడా కట్టలేదు. నాకున్నటువంటి జనాలు ఈరోజు మరి ఏ స్థాయిలో ఉన్నారో ఈరోజు మనకి ఈ సమాజంలో తేటతెల్లమైంది. ఈరోజు నాకు సామాజిక వర్గం నుండి నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి నాకు మనకు నా బలము, నా బలగము, నాకు నమ్మినటువంటి వ్యక్తులు, నాకు నమ్మినటువంటి నా కార్యకర్తలే ఈరోజు ఖచ్చితంగా నన్ను గెలిపించి అసెంబ్లీలో నన్ను పంపిస్తున్నారు. నాకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాడికి మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ నుండి నేను ఎన్నో కాలం నుండి 36 సంవత్సరాలు పైబడి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి నన్ను బయటికి మరిగా పంపింది. మరి ఈరోజు మరిక నాకు ఉన్నటువంటి బలమే, నా కోట్లు, నా బలమే, నాకున్నటువంటి జనాలే లక్షలు వేలైన వాళ్ళే ఈరోజు నేను ఎటువంటి రూపాయి ఖర్చు పెట్టకుండా నాకు వచ్చిన జనాన్ని చూస్తే ఈరోజు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అనేక పార్టీలు వాళ్ళకి కానీ మరి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు, మిత్రపక్షాలన్నిటికి కూడా గుండెల్లో రైలు పరిగెడుతున్నది. వణుకు పుట్టింది, వెన్నులో వణుకు పుట్టింది. నన్ను గెలిపించడానికి నాకు నమ్మినటువంటి మరి కార్యకర్తలు, నాయకులు, నాకున్నటువంటి సామాజిక వర్గాలన్నారు కూడా ఈరోజు నా గురించి పనిచేస్తున్నారు. నేను ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నాను. ఈ ఏజ్నెస్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతకన్నా మరొక తెగించి నేను కృషి చేస్తాననేసి మరొక తెలియజేస్తూ నా జనాలే నాకు కొండంత అండ, వాళ్ళే నాకు శ్రీరామ రక్ష అనేసి తెలియజేస్తూ నేను ఇంతటితో నేను ముగించుకుంటున్నాను. జై హింద్. మన గుర్తు